నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ షర్మిల గారికి ఆహ్, ఏ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చారు. సో దీనివల్ల అంటే జగన్‌కి గాని, అవినాష్ రెడ్డికి కానీ ఆహ్, ఎలాంటి ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేయాల్సొస్తది? అంటే ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో సడెన్‌గా వాళ్ళ ఇంట్లో అమ్మాయే ఒక అపోజిషన్ పార్టీలోకి వెళ్ళడం. సో ఇప్పుడు ఏమంటారు? తను ఏదైతే అవినీతి జరిగిందో ఇవన్నీ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఒకటి ముఖ్యంగా ఆమె ఏ రోల్ ప్లే చేయదలుచుకున్నది? కాంగ్రెస్ హ్మ్. పార్టీ ఆమెకి ఏం చెప్పారు? ఏ హ్మ్. లిమిట్ లో ఉండాలి? ఆ హ్మ్. ఊరికనే కాంగ్రెస్ కొద్దిగా ఆ 1% ఓటు పెంచడానికా? లేకపోతే హ్మ్. ఆమెకు పదవికా? కాంగ్రెస్ పార్టీకి 2 ఎలక్షన్‌లో చూసాం 1% ఓట్లు కూడా రాలేదు. 2 ఎలక్షన్ 10 రైట్. సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ హ్మ్. పార్టీకి పూర్తిగా తగ్గిపోయింది. హ్మ్. పూర్వం వైభవం ఉన్నదంటే ఆ 300, 400 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఉన్నారు. హ్మ్. ఓటర్లు లేరు. సో, హ్మ్. వచ్చాక ఓటర్లు వచ్చేస్తారా? అది హ్మ్. మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ అయినా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి. ఆమె తిరిగితే చూడటానికి వస్తారు. ఓట్లేస్తారా? అది పెద్ద ప్రశ్న. ఆమె పోటీ కరెక్ట్. చేస్తదా? పోటీ చేయకుండా తిరుగుతాదా? పోటీ చేయకుండా తిరిగితే పెద్ద వాల్యూ ఏముండదు. ఆమె హ్మ్. ఎక్కడైనా పోటీ చేస్తాదా ఎమ్మెల్యేకి, ఎంపీకి? దాని మీద ఆధారపడి ఉంటుంది. ఊరికనే రైట్. మాట్లాడి రాజన్న కలలు లేకపోతే సోనియా గాంధీ గారి కలలు ఇవన్నీ చెప్తే ఎవడు పట్టించుకోడు. హ్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 2 ఎలక్షన్‌లు అయిపోయింది. అవును సార్. జనం మారిపోయారు. మైండ్ సెట్ మారిపోయింది. హ్మ్. ఫ్యాషన్ మారిపోయిందన్నట్టుగా. అంతా రైట్. మారిపోయింది. రైట్. ఆమె నిద్ర లేసి వచ్చినట్టుగా ఇవాళొచ్చింది. 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత రాజకీయంలోకొచ్చింది. హ్మ్. సో, ఇంపాక్ట్ ఆమె గట్టిగా పోటీ చేస్తదా? చేయదా? హ్మ్. ఆమె పోటీ చేయనంటే మాత్రం ఆమె ఇంపాక్ట్ చాలా తక్కువుంటది. ఆ హ్మ్. స్టేట్‌మెంట్ ఆమె నుంచి మనం వినే వరకు షర్మిలాజీ ఏమైనా ఉపయోగం ఉన్నదా? లేదా? ఊరికనే హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేదేం లేదు. ఏదో చేసుకొని అని వదిలేసారా? అది మనకు హ్మ్. తెలుసు. హ్మ్. అంటే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి చాలా మంది అసంతృప్తులు అంటే వైసీపీలో ఉన్నగా నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అసంతృప్తులు ఫస్ట్‌లో చూసుకున్నట్టయితే 2014 ఆ టైంలో చూసుకున్నట్టయితే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఏపీలో స్థిరపడడానికి ఎవరైతే వైసీపీ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయంటారా సార్? కొంతమంది వస్తారు టికెట్లు రానోళ్ళు. హ్మ్. ఆళ్ళు తెరమేసినోళ్ళు జగన్ తరిమేసినోళ్ళు బయటకొస్తారు. హ్మ్. ఆళ్ళకి జ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తారని ఎక్కడున్నది? హ్మ్. దొరకకపోతే ఖాళీగా ఉండాలా? మమ్మల్ని హ్మ్. అందరిని రిజెక్ట్ చేశారా? హ్మ్. ఏదో చేసుకోవాలి కాబట్టి వస్తారు. ఐదుగురు హ్మ్. వస్తారా? 50 మంది వస్తారా? ఇంకా మనకు తెలీదు గదా! హ్మ్. సో, అది వెయిట్ చేసి చూడాలి ఎంతమందొస్తారు? ఎలాంటోళ్ళొస్తారు? అంటే ఇందాక ఓ ఇప్పుడు మాట చెప్పా. ఆ హ్మ్. పోటీ చేయకుండా ఈయన చేయి, అతను చేయి అంటే మాత్రం ఇంపాక్ట్ ఏముండదు. పోటీ హ్మ్. చేయాలి. హ్మ్. అంటే కడపలో ఇప్పుడేంటంటే పోటీ చేయాలి. సరే. అయితే ఇప్పుడిక్కడ చూస్తున్నట్టయితే ఓట్ల చీలిక అంటే ఎవరికి ఓట్లు చీలే అవకాశాలున్నాయి సార్? అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి ఉంది. జగన్ వైఎస్‌పీ పార్టీ ఉంది. ఇప్పుడు ఎవరికి ఓట్లు చీలే అవకాశాలున్నాయి సార్? ఇంపాక్ట్ 1% కాంగ్రెస్ ఓట్లున్నాయి. ఆ హ్మ్. 5% వరకు తీసుకెళ్ళగలదంటే చాలా పెద్ద విషయం. ఆ ఓహ్! 1% 5% తీసుకెళ్తే హ్మ్. చాలా పెద్ద పోటు చేసిందేమో అనుకోవాలి. దానికి అన్ని పార్టీల నుంచి కొంతమందొస్తారు. హ్మ్. క్యాండిడేట్స్ మీద ఆధారపడి ఉంటారు. కాంగ్రెస్ హ్మ్. పార్టీలో 400 మందున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు రైట్ సార్. ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఆళ్ళందరితో ఆమె పోటీ చేయించాలి. హ్మ్. ఆమె పోటీ చేయాలి. కరెక్ట్. అప్పుడు హ్మ్. ఓటు శాతం 5, 6 వస్తాది అని నేను హ్మ్. భావిస్తున్నాను. ఎందుకంటే హ్మ్. అంత సింపుల్ కాదు. స్థలం అంత లేదు ఆంధ్రప్రదేశ్‌లో. 3 హ్మ్. ప్రాంతీయ పార్టీలున్నాయి. అవును సార్. బీజేపీ ఉన్నది. సో, అందువలన స్థలం పోరాటం 5% ఓట్ల కంటే ఎక్కువొస్తాయంటే నేను నమ్మను. ఎందుకంటే హ్మ్. ఆళ్ళందరూ వదిలేసి వచ్చేస్తారు. ఎందుకు రావాలి? కరెక్ట్. ఎందుకొస్తారు? హ్మ్. ఒక పెద్ద చెట్టుని వదులుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంకో పెద్ద చెట్టుకెళ్తానికి చూస్తారు గానీ, కొత్తగా వచ్చిన ఆమె ప్రూవ్ అవ్వలేదు గదా! ప్రూవెన్ రైట్. ఓట్ రైట్. క్యాచర్ కాదు గదా! రైట్ సార్. సో, అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే
కడప ఎంపీ సీట్ అంటే ఆ కడప ఎంపీ సీట్ కోసమే వివేకానంద హత్య జరిగింది అని చెప్పేసి వాళ్ళ కూతురు సునీత ఎవరైతే పోరాడుతున్నారో తనకి అండగా ఉంటారని చెప్పి షర్మిల చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల చేరడం వల్ల ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఏమన్నా బయటపడే అవకాశాలు ఉన్నాయా? అంటే తనకు నిలబడి ఆ కేసు గురించి తను పోరాడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? నాకన్నా అంటే నేను తప్పుగా చెప్పాను అనుకోవచ్చు. పోరాడుతుందని అలాంటి కేసుల మీద మాటలు ఏదో చెప్తారు కొద్దిగా, అది అన్యాయం, న్యాయం చేయాలంటారు కానీ డైరెక్ట్ అలిగేషన్స్ ఏం చేయదు. అంత చేసే శక్తి, అంత ఇంట్రెస్ట్ నాకు కనపడట్లేదు. ఆమె అంత డైరెక్ట్ గా వచ్చి మిగతా ఒపోజిషన్ పార్టీస్ చేసిన అలిగేషన్స్, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, మిగతా వాళ్ళు చేసినవన్నీ ఆమె అలా చేయదు అనుకుంటాను. ఎందుకంటే ఆమెకున్న అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ఎక్కడికి కదలలేకుండా కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడో వాళ్ళే కారణాలు చెప్పారు, నేను చెప్పట్లేదు. ఆ నాయకులే బయటకు వచ్చుకుని ఇంతుకునే అంతుకునే ఇవ్వలేదు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, ఘాటుగా చెప్పారు. అందువల్ల ఆమె డైరెక్ట్ గా అటాక్ ఇస్తాదా, డైరెక్ట్ గా అలిగేషన్ చేస్తాదా, అది చూడాలి. చేస్తే కడపలో మాత్రం ఇంపాక్ట్ వస్తుంది. ఎంత ఇంపాక్ట్ ఆమె పోటీ చేస్తే ఇంపాక్ట్ వస్తుంది. ఇంకోళ్ళు పోటీ చేయండి నేను. రైట్ సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అవినాష్‌ని ప్రథమ అంటే చెప్పారు. సో తనకి ఆపోజిట్‌గా తిను మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే అన్నయ్యలే కాబట్టి ఇక్కడ వైఎస్ జగన్‌కి ఆపోజిట్‌గా, వైఎస్ అవినాష్‌కి ఆపోజిట్‌గా మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? సాఫ్ట్ గా మాట్లాడతారని అనుకుంటున్నా. గట్టిగా తీవ్రంగా టీడీపీ మాట్లాడినట్టుగా మాట్లాడరు. చాలా కారణాలు ఉన్నాయి. అంత సింపుల్ గా మాట్లాడరు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఆ జగన్మోహన్ రెడ్డి అంటే న్యాచురల్ గా ఆమెకి రెస్పెక్ట్ ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, భయం ఉండొచ్చు. ఆయన అధికారంలో ఉన్నాడు. మనకి ఎన్ని బయటకు వస్తాయి. వచ్చే 60 రోజుల్లో కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఆ ప్రవర్తన మీద ఉంటుంది. ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. బ్రదర్ ఫ్యామిలీ మీద ఏం చెప్పలేదు. వాళ్ళ పరిపాలన గురించి ఏమైనా చెప్పచ్చు, బాగోలేదు, ఇంకా రాజ్యం పరిపాలన బాగుంటుంది, ఏదోదో చెప్పచ్చు. సో మనం ఈవేళ అది భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంకా ఆమెం అనలేదు కదా, ఇంకా మాట్లాడలేదు కదా. ఆమె ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఫస్ట్ ఆంధ్రాకి రావటానికి. ఎక్కడో అండమాన్స్ లో పనిచేస్తా, ఇక్కడ చేస్తా, అక్కడ చేస్తా అన్నారు. ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చి ఇచ్చారు. ఇచ్చాక ఏ రకంగా ఆమె పాలిటిక్స్ ఏంటి, ఎలా మాట్లాడతారు, బ్రదర్ ని టార్గెట్ చేస్తాదా చేయదా, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. తప్పకుండా జనం వస్తారు ఆమె చూడటానికి, ఏమంటుందో చూడటానికి వస్తారు. కొత్త రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త యాక్టర్ కనుక. ఎందుకంటే 14 తర్వాత ఆమె కనపడలేదు కాబట్టి చాలా మంది మర్చిపోయారు. సో కొత్త ఫిగర్ వస్తుంది. సో ఆ క్యూరియాసిటీ ఉంటుంది జనం చూడటానికి, ఏమంటుంది ఇవి. అందువల్ల వస్తారు జనం. కానీ జనాన్ని ఓట్లు చేసుకోవటం అంత సులభం కాదు. కాంగ్రెస్ పార్టీ మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో కుదేలైపోయింది. అది ఆమె వచ్చి క్షమాపణ కోరిన సోనియా గాంధీ కుటుంబ సభ్యులు వచ్చి క్షమాపణ కోరిన ఎవరు మర్చిపోయేది లేదు. సో చాలా కష్టమైన పని షర్మిలకి, చాలా కష్టమైన పని. ఆ పార్టీ మీద విశేషమైన వ్యతిరేకం ఉంది. అందువల్ల ఊరికనే తీసుకొచ్చేసి అది జరగదు. సో అందువల్ల ఆమెకి తెలుసు, ఆమె చాలా షూట్ పాలిటిషియన్. ఏమి 2009 నుంచి రాజకీయంలో ఉన్నది, తండ్రి దగ్గర నేర్చుకున్నది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వ్యక్తికి చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నది కాబట్టి ఆమెకు తెలుసు. పొరపాటు క్యాల్కులేషన్ వేసారు, ఏదో తెలంగాణలో కొద్దిగా స్థలం వస్తుంది అనుకున్నారు, రాలేదు. అందువల్ల ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా కష్టం అని తెలుసు. కానీ ఆమె టార్గెట్ ఏదో ప్లాట్ఫామ్ అన్నది, రివైవ్ అవ్వచ్చు, ఆమె హ్యాపీగా తిరుగుతారు. కానీ రిజల్ట్స్ మాత్రం మనం అప్పుడే చెప్పలేం. ఏదో వచ్చేసింది, వీడిపోతారు, చీలిపోతారు ఎమ్మెల్యేలు, అది మాత్రం లేదు. ఆమె మీద అభిప్రాయాలు ఏమున్నాయి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో, ఆమె నమ్ముతారా, బయటకు వస్తారా, అది కూడా మనం చూడాలి. రిజెక్ట్స్ అయితే రావు. ఎవరికో టికెట్ ఇవ్వలేదంటే ఎక్కడికి వెళ్ళలేక అక్కడికి వస్తా, అంతవరకు. సో అంత నేను సాలిడ్ గా చూడలేదు. అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లోకి ఇది అన్న చెల్లెళ్ళ డ్రామా, అంటే అన్ననే పంపించాడు కాంగ్రెస్ లోకి షర్మిల అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అది నేను వాస్తవం ఉండదు అనుకోండి. ఇంత హైపర్ యాక్టివిటీ, హైపర్ యాక్షన్ ఎవరు చేయరు రాజకీయంలో. ఎందుకంటే ఒకసారి అలా చేసాక అది కంట్రోల్లో ఉండదు.
ఆ ఒకసారి వదిలిపెట్టేశాక ఒక పక్షిని తిరిగి బోన్లోకి వస్తుందని ఎవరు చెప్పలేం. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. అందువల్ల ఆమె కంట్రోల్ చేసి, రిమోట్ కంట్రోల్ చేసి, ఏదో చేసేయి, ఇలా చేసేయి, సాబితాజ్ చేయి, నన్ను తిట్టు పర్వాలేదు అంటాడా? ఆమె తిట్టమని ఒప్పుకుంటాడా? ఆమెను గౌరవం లేకుండా చూడమని చెప్తాడా? ఆమె చాలా కొన్ని చిన్న హింట్స్ ఇచ్చింది కాబట్టి అదేమి ఉండదు. ఆమె వెళ్ళింది. ఆయన హ్యాపీగా లేడని ఏ అన్న అయినా ఎందుకు హ్యాపీగా ఉంటాడు? సిస్టర్ రిబెల్ చేసి సిస్టర్ ఆయన తిడతా ఉంటే ఎవరు హ్యాపీగా ఉంటారు? ఆయన నువ్వు రాజకీయంలో ఎదురు పనికిరావు, నువ్వు కూర్చో అన్నాడు. ఆమె నాకు రాజకీయం కావాలన్నాడు, బయటికి వెళ్ళిపోయి. అంతేగాని లేకపోతే అన్నే. రైట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయాలు వద్దునిక అంటే తను జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పైన నడిచి అన్నకి ఒక ముఖ్యమంత్రి పదవిని రావడానికి కారణం తిన అయింది కదా సార్. అయితే ఆ వల్ల వచ్చాడా? రాలేదు కదా. 2014లో ఎల్లోదో తిరిగింది. ఎన్ని రాజకీయాల్లో నేను మీకోసం తిరిగా, నాకు చేయమని ఉండదు. రాజకీయంలో మీరు అక్కడ పనిచేశారు, అక్కడే అకౌంట్ సెటిల్ అయిపోయింది. మీ కారణాలకు మీరు పనిచేశారు, మీ కారణాలకు మీరు పనిచేశారు, మీ కారణాలకు వచ్చి తిరిగావు, నీ పబ్లిసిటీ కోసం తిరిగావు, నువ్వు పెరగటానికి నువ్వు తిరిగావు. మీకు ఉదాహరణ చెప్తున్నా, మీకు సంజయ్ దత్ తెలుసు కదా, యాక్టరు, జైల్లో ఉన్నది కదా, టెర్రరిజం కేసుకి ఏదో పాపం తుపాకులు దొరికినాయి అని. సో అతని సిస్టర్ని ఎంపీ చేశారు. ఆ జైలు నుంచి బయటకు వచ్చాయి. నాకు ఆ సీట్ ఇమ్మంటే సిస్టర్ ఒప్పుకోలేదు. ఎవరి గురించి ఆమె ఎంపీ అవ్వింది, ఎవరి గురించి 10 సంవత్సరాలు ఎంపీ అవ్వింది? సంజయ్ దత్ సిస్టర్ బాంబేలో. ఆవిడ అడిగితే ఇవ్వలేదు, నేను ఇవ్వనన్నా. అంటే అది రాజకీయం, అది చాలా క్రూరంగా ఉంటుంది. రాజకీయం అంటే బ్లడ్ స్పోర్ట్. మనకు కనపడదు కానీ కనపడని రక్తం కారుతా ఉంటాయి. ఆ వూన్స్ కనపడవు, ఇంటర్నల్ వూన్స్, మెంటల్ వూన్స్. అలాగా మనం ఏదో నవ్వుతా ఉన్నారు అనుకుంటాం కానీ లోపల పూర్తిగా కన్స్పిరసీ జరుగుతూ ఉంటాయి. ఎలాగని చేయాలి, ఎవరిని పట్టుకోవాలి. రాజకీయం అనేది ద వర్స్ట్ ఫైట్. రెస్లింగ్ కాదు, బాక్సింగ్ కాదు, కరాటే కాదు. సో అందువల్ల మనకి లోపల మనసులో ఏమైనా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కాంప్రమైజ్ అయిపో, కొట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి, అది కూడా ఉన్నది. పాలిటిక్స్ అయిపోతారు, మళ్ళీ కలిసిపోతారు అవసరానికి. సో పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, బ్లడ్ కి సంబంధం లేదు. ఆమె అభిప్రాయం అయితే ఆమెకి లాస్ట్ ఛాన్స్. ఇక్కడ ఫెయిల్ అవ్వింది అనుకోండి, ఆమె కెరీర్ అయిపోయింది. తెలంగాణలో ఫెయిల్ అవ్వింది, ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, క్యాండిడేట్ కూడా పెట్టుకోలేక. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ఇవ్వలేదు, ఒక్క సీట్. అందువల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫెయిల్ అయిపోయారు, ఇంకా గుడ్ బై. ఆమె గుడ్ బై బాబు అనేది గుడ్ బై ఆమెకి చెప్తారు. సో ఈసారి ఆమె ఈ 90 రోజులు ఆమె గట్టిగా స్ట్రాటజీ చేసి 5 నుంచి 7% ఓట్లు తెస్తే ఫ్యూచర్ ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్. థ్యాంక్ యూ.